హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుమానం. మొక్కల చాటున ఉన్న ముసుగు మనిషి నన్ను చూడగానే నేను శిల అయిపోయాను. అతను తన దగ్గర ఉన్న కర్రతో నా మీదకు దూకాడు. కర్ర దెబ్బ భుజం మీద పడింది. కళ్ళు క్షణకాలం బయర్లు కమ్మాయి. తేరుకునేసరికి మళ్ళీ కర్రతో అతను నా తల మీద కొట్టబోయాడు. సూటిగా ఒక రాయి వచ్చి అతని తలకి తగిలింది. వెనక్కి తిరిగాను. లక్ష్మిగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ముసుగు మనిషి ఆమెను చూసి పారిపోయాడు. దగ్గరకు వచ్చిన లక్ష్మిగారు, ఎలా ఉంది రాయుడు గారు? పర్వాలేదు అని తలాడించి, అతన్ని ఎలా అయినా పట్టుకోవాలి లక్ష్మిగారు అని చెప్పి నేను అతను వెళ్ళిన దిశగా వెళ్ళాను. నా వెనుక లక్ష్మిగారు వచ్చారు. మాకు అతను కనిపించలేదు. అంతలో ముసుగు మనుషుల గుంపు చేతిలో కాగడాలతో పరిగెత్తుకు కనిపించారు. వారిని ఎవరో తరుముతున్నారు. అందులో నుండి ఒక అతను మేము ఉన్న వైపు రాసాగాడు. మొక్కల చాటున పొంచి అతను దగ్గరకు రాగానే అతని మీదకు అమాంతం దూకాను. అతను లేచి తన మొలలో ఉన్న కత్తి తీసి విసిరాడు. నేను తప్పించుకోగలిగాను, కానీ కత్తికి ఉన్న పిడి లక్ష్మిగారి తలకి తగిలింది. అతని వెనుక నుండి పరిగెత్తుకుంటూ వస్తున్న అలీ, కనుమూరి గారు అతన్ని పట్టుకున్నారు. లక్ష్మిగారి నుదుటి నుండి రక్తం మెల్లగా కారటం కనిపించి ఆమె దగ్గరకు వెళ్ళేలోపు ఆమె కింద పడిపోయారు. మర్నాడు ఉదయం లక్ష్మిగారు గదిలోకి అల్పాహారం తీసుకొని వెళ్ళాను. ఆమె మంచం మీద పడుకొని ఉన్నారు. దగ్గరికి వెళ్ళి నుదుటి కట్టిన కట్టును చూసి తాకడానికి ప్రయత్నించాను. అంతలో ఆమె లేచారు. నేను వెనక్కి జరిగాను. ఏం చూస్తున్నారు రాయుడు గారు? సగమే లేచి మంచానికి వీపు జారవేస్తూ అడిగారు. మళ్ళీ ఆమె, ఏమిటి, మీరు తీసుకుని వచ్చారా? పనివారు అందరూ ఉన్నారు. మీరు తీసుకొని వచ్చారు. మీకు ఎలా ఉందో తెలుసుకుందామని. మామూలుగా మీ గదిలోకి వచ్చే సాహసం చేయలేము గనుక. ఆమె పెదాలపై చిగురించిన చిరు మందహాసం నా మనసులో పెను ఉప్పెన రేపింది. పర్వాలేదు రాయుడు గారు, నాకు బానే ఉంది. ఆమె చేతికి నేను తెచ్చిన అల్పాహారం ఇచ్చాను. నేను మౌనంగా ఆమె వైపే చూస్తూ ఉన్నాను. ఎంతసేపు అని అలా నిలబడిపోతారు? ఇక్కడ కూర్చోండి అని ఆమె పక్కనే మంచం మీద కూర్చోమన్నారు. అప్పుడే గదిలోకి అలీ, కనుమూరి గారు వచ్చారు. కనుమూరి, ఎలా ఉంది మేడం? నాకు బానే ఉంది. అతని నుండి ఏమన్నా వివరాలు సేకరించారా? కనుమూరి నిరుత్సాహంగా, లేదు మేడం, అతను ఏమి చేసినా నోరు విప్పలేదు. పోలీస్ పద్ధతులు అన్నీ ప్రయత్నించాము, కానీ ప్రయోజనం లేదు. నాకు అది వింతగా అనిపించింది. అలా ఎలా వదిలేస్తాము కనుమూరి గారు? కనుమూరి కోపంగా నా వైపు చూసి, వదిలే సమస్య లేదు రాయుడు. కానీ సమయం అనుకున్న దానికంటే ఎక్కువే పట్టేటట్టు ఉంది. అలీ విషయం మార్చి, వైద్యుణ్ణి ఏమైనా పిలవమంటారా? లక్ష్మి, లేదు, అవసరం లేదిప్పుడు. కనుమూరి, మీరు ఏమీ అనుకోనంటే ఒక ప్రశ్న. మహేష్ గారు చనిపోయిన రోజు మీరు ఆ గదిలోకి ఏమైనా వెళ్ళారా? లేదు కనుమూరి గారు అని లక్ష్మిగారు సమాధానం చెప్పింది. సరే మేడం, మేము ఇక సెలవు తీసుకుంటాం అని చెప్పి కనుమూరి గారు, అలీ వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. కానీ నాకు కాసేపు అక్కడే ఉండాలనిపించి అలానే ఉండిపోయాను. అంతలో కనుమూరి గారు వెనక్కి తిరిగి, లక్ష్మిగారిని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఇప్పుడు కూడా ఎస్టేట్ పనులతో విసిగిస్తే ఎలా? ఏమీ అనలేక నేను కూడా వారి వెంటే వెళ్ళాను. దారిలో నాకు ఒక సందేహం వచ్చి కనుమూరి గారితో, కనుమూరి గారు, ఎందుకు పదే పదే లక్ష్మిగారిని మీరు మహేష్ గారు గదిలోకి మీరు వెళ్ళారా అనే ప్రశ్న అడుగుతున్నారు? కనుమూరి గారు నా వైపు చూసి చెబుతాను, కానీ ఇక్కడ కాదు. మీ ఆఫీస్ గదికి పద. మేము ముగ్గురం ఆఫీస్ గదిలో కూర్చున్నాము. కనుమూరి గారు పొగాకు వెలిగించారు. మెల్లగా గాల్లోకి పొగ వదులుతూ, దేనికైనా కారణం ఉంటుంది అని నమ్ముతాను. ఇక్కడ జరిగే వాటికి కూడా కారణం ఉండే ఉంటుంది. కానీ అదేంటి? నాకు ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ ఆయనే,
అందరూ అనుకుంటున్న మొదటి కారణం ఆ అమ్మాయి. అలీ: అవును కనుమూరి. కానీ ఆ అమ్మాయి ఎక్కడా? ఇన్నాళ్ళు కనిపించలేదు అంటే చనిపోయిందా, చంపబడిందా, దాయబడిందా, అసలు ఉందా? అలీ: ఉందా అంటే లేకపోతే మీకు నేను చూపించిన లేఖ. కనుమూరి: ఆ అమ్మాయిని భూపతిగారు తీసుకుని వస్తుండగాని, తెచ్చిన తరువాత గాని చూసినవారు ఎవరూ లేరు. అందరూ విన్నవారే తప్ప ఆ లేఖ నిజమే అయి ఉండొచ్చు. కానీ కాసేపు ఇది నిజం కాదు అనుకుందాం. అది కాకపోతే వేరే కారణం ఉండాలి కదా అని అడిగాను. కనుమూరి: ఉండవచ్చు. నేను: ఏంటది? కనుమూరి: ఆస్తి. నేను అలీ ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. అలీ: ఆస్తి కోసం ఇదంతా చేశారా? ఎవరు చేశారు? కనుమూరి గారు పెదాలు విరుస్తూ: లక్ష్మిగారి తర్వాత వచ్చేవారు చేస్తున్నారేమో, లేక లక్ష్మిగారే అయి ఉండవచ్చు. నేను: ఎందుకు మీకు ఆ అనుమానం? కనుమూరి: మహేష్ గారు పుట్టినరోజు కోసం భవంతి అంతా శుభ్రం చేశారు, రంగులు వేశారు. ఒక్క మహేష్ గారి గది ముందుగా శుభ్రం చేయటం కుదరలేదు. అందుకని ఆ రోజు ఉదయం 10ంటికి మీరే పనివారికి శుభ్రం చేయమని చెప్పారు. నేను అవును అని చెప్పాను. ఆయన కొనసాగిస్తూ: అప్పుడు శుభ్రం చేసిన పనివాడితో నేను మాట్లాడాను. ఆ రోజు అతను అంతా శుభ్రం చేసి గదంతా సర్ది వెళ్ళాను అని చెప్పాడు. అలీ: అయితే కనుమూరి చనిపోయిన మర్నాడు ఉదయం మహేష్ గారి గదిలో నాకు ఈ గజ్జెలు కనిపించాయి. ఇవి పనివారివి కావు. లక్ష్మిగారు తప్ప వేరే అమ్మాయి ఈ భవంతిలో ఎవరూ ఉండరు. కానీ లక్ష్మిగారు ఆ రోజు ఇక్కడ లేరు. అవి చూడగానే నాకు అవి లక్ష్మిగారివని గుర్తించాను. అలీ: ఇది ఆధారమా? కనుమూరి: కాదు, తీగ మాత్రమే. అలీ: తీగ? కనుమూరి: తీగ లాగితేనే కదా డొంక కదిలేది. సరైన తీగ దొరికే వరకు ప్రతి తీగ లాగి చూడాలి కదా. అంతలో తలుపు తట్టిన శబ్దం. నేను వెళ్ళి తలుపు తీశాను. బయట చూస్తే పోతన నిలబడి ఉన్నారు. డీలాగా గదిలోకి నడుచుకుంటూ వచ్చి కనుమూరి గారి ముందు నిలబడి: మీరు పట్టుకున్న అతను నా మనిషి. అతను అమాయకుడు. మీరు దయచేసి అతన్ని విడిచిపెట్టండి. దీనికి కారణం నేను. మీకు కావలసిన వివరాలు నేను చెబుతాను. కనుమూరి: మీరు? పోతన అంటే ఈయనే. కనుమూరి: ఇంతకు ముందు ఇక్కడ పనిచేసింది మీరే కదా అని అక్కడ ఉన్న మంచినీరు అతనికి ఇచ్చి: కంగారు పడకండి, నేను అతన్ని వదిలేస్తాను. ముందు మంచినీరు తాగండి. పోతన మంచినీరు తాగిన తర్వాత: కనుమూరి గారు, ఇప్పుడు చెప్పండి అసలు కథ. పోతన: నేను ఇక్కడ 25 సంవత్సరాల పైనే పనిచేశాను. భూపతి వంశీయులు అన్నా, ఈ భవంతి అన్నా నాకు ప్రాణం. అలాంటిది ఈరోజు వారికిచ్చిన మాట తప్పాల్సి వస్తుంది. ఏంటది? పోతన: అందరూ అనుకుంటున్నట్టు నారాయణ భూపతి గారు లక్ష్మిగారి తాత. అడవి జాతి వారి నుండి తీసుకుని వచ్చింది అమ్మాయిని కాదు, అమూల్యమైన అమ్మవారి విగ్రహాన్ని. అమ్మాయి కాదా? అమ్మవారి విగ్రహమా?